క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. విశ్లేషణ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనుషులుగా మనం అందరము కూడా క్రయ విక్రయాలను జరుపుతూ ఉంటాం. ఏదైనా వస్తువును కొనుక్కునేటప్పుడు ధరను చెల్లించి మనము వస్తువులను కొనుక్కుంటూ ఉంటాం. అనేక సందర్భాలలో వస్తువుకు సంబంధించినటువంటి ధరను మనము ముందుగా చెల్లిస్తే అప్పుడు వస్తువును మనకిస్తారు. ముందుగా మనకు వస్తువునిచ్చి తర్వాత ధనాన్ని ఇమ్మని ఎక్కువ సందర్భాలలో చెప్పరు. ఒకవేళ ముందుగా మనకు వస్తువునిచ్చి తర్వాత ధనాన్ని ఇమ్మని చెప్పినా వారు వడ్డీ అడుగుతారు. వడ్డీ కావాలంటారు. ఈఎంఐ ఆప్షన్స్ అంటారు కదా. ప్రతి నెల మనం ఇంత మొత్తాన్ని వారికి చెల్లిస్తున్నప్పుడు ఎక్కువ మొత్తంలో మన దగ్గర నుండి ధనాన్ని వారు ఆశిస్తారు. ముందుగా మనం రొక్కం ఇచ్చేటట్టయితే, ముందుగా ఒక వస్తువుకు మనము ధనాన్ని చెల్లించేటట్టయితే సరైనటువంటి ధరకు మనకు వస్తువును ఇస్తారు. సర్వసాధారణంగా ఈ ప్రపంచంలో ఏదైనా వస్తువును మనము కొనుక్కోవాలంటే కనుక ముందుగా దాని యొక్క ధరను మనము చెల్లించాలి. ఆన్లైన్లో కూడా ఇప్పుడు ఎక్కువ మంది షాపింగ్ చేస్తున్నారు. ముందుగా ధరను చెల్లిస్తున్నారు. ప్రీపెయిడ్ ఆర్డర్స్ అంటారు. ముందుగా మనము ధరను చెల్లిస్తే వాటిని ప్రీపెయిడ్ ఆర్డర్స్ అంటే, ప్రీపెయిడ్ అనగా ముందుగా చెల్లించారు. కొన్నిసార్లు సిఓడి ఆప్షన్ కూడా ఉంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ. మీకు డెలివరీ చేసినప్పుడు మీరు క్యాష్ అవ్వచ్చు. చాలా సందర్భాలలో ప్రీపెయిడ్ ఆర్డర్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే ఆ సమయానికి నా దగ్గర చేతిలో డబ్బులు ఉంటాయి, ఉండకపోతాయి, అకౌంట్లో డబ్బులు ఉంటాయి, ఉండకపోతాయి, కనుక ముందుగా డబ్బులు ఉన్నప్పుడు నేను ప్రీపెయిడ్ ఆర్డర్ చేద్దామని చాలామంది ముందుగా ధనాన్ని చెల్లిస్తూ ఉంటారు. అలాగే మొబైల్ రీఛార్జ్. మనం ఏదైనా మొబైల్ రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ముందుగా మనము ధనాన్ని చెల్లిస్తాం. ఆ తర్వాత మనకు వ్యాలిడిటీ వస్తుంది. నేను మొత్తం వాడుకున్న తర్వాత మీకు ధనాన్ని చెల్లిస్తాను అంటే అది పోస్ట్ పెయిడ్ అవుతుంది. పోస్ట్ పెయిడ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది ప్రీపెయిడ్ వాడుతూ ఉంటారు. ప్రీపెయిడ్ మొబైల్ నెంబర్స్, ప్రీపెయిడ్ రీఛార్జెస్. ఈ విషయాలన్నిటినీ మీకు ఎందుకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో కూడా మన నిమిత్తము ఒక ప్రీపెయిడ్ జరిగింది. మనుషులందరి నిమిత్తము పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను మనం అర్థం చేసుకోగలిగితే ఒక ప్రీపెయిడ్ జరిగింది. అంటే మన నిమిత్తము ముందుగా చెల్లింపు జరిగింది. ఇంతకీ ఎవరు చెల్లించారు, ఏమి చెల్లించారు, మన నిమిత్తము చెల్లించవలసినది ఏమిటి అనే విషయాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం చూడగలిగితే, మనుష్యుల పాపముల నుండి మనుష్యులను విడిపించటానికి, మనిషి పాపం చేశాడు, దేవుని ఎదుట పాపాత్ముడైన మనిషి నిలవలేడు, దేవుని ఉగ్రతకు మనిషి పాత్రుడవుతాడు, దేవుడు విధించే శిక్షకు మనిషి లోనవుతాడు. ఆ శిక్ష నుండి, దేవుని ఉగ్రత నుండి, దేవుని కోపము నుండి మనిషిని తప్పించటానికి, మనిషిని విమోచించటానికి ముందుగా ఒక చెల్లింపు జరిగింది. ఏమిటా చెల్లింపు అనగానే విలువైనటువంటి పవిత్ర రక్తం. ఏ పాపము చేయని వాడిగా, మనుషులందరి నిమిత్తము వారి పాపములను భరించిన వానిగా, శ్రమ కోర్చి రక్తము చెందించి తన ప్రాణాన్ని ఒక క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చాడు. అందుకే ఆయన త్యాగానికి పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడినటువంటి పేరేమిటంటే విమోచన క్రయధనము. విమోచన క్రయధనము అంటే మనుష్యులను వారి పాపముల నుండి విడిపించటానికి, విమోచించటానికి దేవుడు ముందుగా తన యొక్క రక్తాన్ని అర్పించాడు. విమోచన క్రయధనము.
యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఈ విషయమై పలికినటువంటి మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూడండి. మనుష్య కుమారుని రాక ఎందుకు సంభవించిందో చాలా సూటిగా ఆయన తెలియజేస్తున్నారు. ఒక ప్రీపెయిడ్, మనందరి నిమిత్తము ఆయన ముందుగానే క్రయధనమును చెల్లించారు. ఏమే క్రయధనము అనగానే మనం ముద్రించుకున్నటువంటి రంగునోట్లు కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కాదు. ఆ క్రయధనము ఏమిటనగానే ఆయన యొక్క రక్తము, ప్రశస్తమైన విలువైన ఆయన రక్తము. పూర్వకాలంలో పాపాత్ములైనటువంటి మనుషులు పక్షులను అర్పించేవారు ఒక బలిగా, జంతువులను అర్పించేవారు ఒక బలిగా, పాప పరిహారార్థ బలులు. ఇప్పుడు జంతువు యొక్క బలి, పక్షి యొక్క బలి, ఒక కోడి యొక్క బలి, ఒక మేక యొక్క బలి మన పాపములను తీసివేయుట అసాధ్యము గనుక నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని మన కొరకు అర్పించారు. ఆ అర్పణకు పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడిన పేరేమిటంటే విమోచన క్రయధనము. ఈ మాటలను చక్కగా మీరు ఆలోచన చేయండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వాక్యాన్ని జాగ్రత్తగా మీరు చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పాను. సాధారణంగా ఈ భూమి మీద మీరు దేవుళ్ళ పేరిట ఎంతోమందిని చూస్తూ ఉంటారు. వారి వారి విశ్వాసాలలో మీరు వారిని గమనిస్తూ ఉంటారు. అందరూ సేవలు అందుకుంటూ ఉండటం మీరు గమనించవచ్చు. అందరూ సేవలు అందుకుంటూ ఉండడం మీరు గమనించవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువు సేవ చేయటానికి వచ్చారు. అందుకే ప్రభువును గురించి చాలామంది హేళనగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ప్రభువును గురించి చాలామంది హేళనగా మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అంటే ఎలా ఉండాలంటే బాగా అలంకరించుకొని ఉండాలి, బాగా తిని పొట్ట పెంచి ఉండాలి, బాగా కొవ్వెక్కు ఉండాలి కదా దేవుడంటే, ఈయనంటే ఎలా ఉన్నాడు అని తెలియనటువంటి అమాయకులు, మూర్ఖులు, దౌర్భాగ్యులు అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. బాగా వారు కూడా పొట్టలు పెంచున్నారు కదా, వారు కూడా సుఖాసక్తులు కదా. దేవుని గురించి కనీసమైనటువంటి అవగాహన, అభిప్రాయం లేనివారు కదా. దైవజ్ఞానం వారిలో శూన్యం కదా, ఆత్మజ్ఞానం లేదు కదా వారికి. వారు ఎప్పుడు భూ సంబంధమైనటువంటి విషయాలను గురించే మాట్లాడతారు. శరీర సంబంధులుగానే ఉంటారు. వారి కడుపుకు వారు దాసులు. కడుపుకి ఎంత పెడతామంటే ఏమైనా మాట్లాడతారు వారు. వారికి దేవుని జ్ఞానం ఎలా అర్థమవుతుంది చెప్పండి? కనుక యేసు ప్రభువును గురించి హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ప్రభువును నమ్మినవాడు ఇతరులను గురించి ఎప్పుడూ కూడా హేళనగా మాట్లాడాడు. ఒకవేళ మాట్లాడితే అతడికి ప్రభువును గురించి అర్థం కాలేదని అర్థం. ఇతరుల విశ్వాసాల జోలికి వెళ్లకుండా వారి యొక్క విశ్వాసం వారిది, వారి నమ్మకం వారిది అని విడిచిపెడుతూ తాను నమ్మిన దానిని గురించి ప్రకటించుకునేవాడే క్రైస్తవుడు. ఇతరులను హేళన చేసేవాడు కాదు క్రైస్తవుడు. కానీ ఇతర మత విశ్వాసాలలో అందరూ కాదు, కొందరు ఉన్నారు దౌర్భాగ్యులు. వారు ఎప్పుడూ కూడా యేసుక్రీస్తు ప్రభువును హేళన చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఏమంటుంటారు? దేవుడు అంటే అన్నీ అలంకరించుకొని ఉండాలి కదా. ఈ భూమి మీద దొరికేటువంటి బంగారం, వెండి, వజ్రాలు, వైఢూర్యాలు వీటన్నిటిని అలంకరించుకొని ఉండాలి కదా. బట్టలన్నిటినీ కూడా బట్ట మీద బట్ట అన్నీ అలంకరించుకొని ఉండాలి కదా. కదలరు, మాట్లాడరు, వినరు. వీరికి పెళ్ళిళ్ళు చేయాలి కదా, వీరికి సంతానాలు పుట్టాలి కదా, వీరికి మేము పెద్ద పెద్ద పళ్ళాలలో పలహారాలు పెట్టాలి కదా. ఇలాంటి తప్పుడు భావనతో యేసుక్రీస్తు ప్రభువును అవహేళన చేస్తూ మాట్లాడేవారు కొందరు ఉన్నారు. కానీ ప్రభువే చెప్పారు ఆయన ఎందుకు వచ్చారు. ఈ లోకములోనికి ప్రభువు ఎందుకు వచ్చారో ఆయనే చెప్పారు. అనేకుల చేత సేవ చేయించుకోవడానికి రాలేదు నేను, పరిచారము చేయించుకోవడానికి రాలేదు మనుష్య కుమారుడు. పరిచారము చేయుటకు అనేకుల నిమిత్తము తన ప్రాణమును విమోచన క్రయధనముగా ఇచ్చుటకును వచ్చాను. ఆయన తన ప్రాణాన్ని ఇవ్వడానికే వచ్చాడని ఆయన చెబుతుంటే నీ ప్రాణాన్ని నీవు ఎందుకు ఇచ్చావు అని మూర్ఖులు అడుగుతున్నారు. నేను సేవ చేయటానికే వచ్చాను అంటే నీకు చేతకాక సేవ చేసావా అని చాలామంది దౌర్భాగ్యులు మాట్లాడుతున్నారు.
నిన్ను రక్షించటానికే ప్రభువు ఆ విధంగా దాస్యములోనికి వెళ్ళాల్సి వచ్చింది, సిలువను మోయాల్సి వచ్చింది, రక్తము చిందించాల్సి వచ్చింది. తనను హింసిస్తున్న వారిని, తనను అవహేళన చేస్తున్న వారిని కూడా క్షమించమని తండ్రిని వేడుకున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇంత గొప్ప దైవత్వం ప్రపంచంలో నాకు ఇంకెక్కడా కనిపించలేదు, ఎవరిలోనూ కనిపించలేదు. మహోన్నతుడైన ఆయన నమ్మటానికి ఒక్క ఆధారం చాలు. ఆయన దేవునిగా స్వీకరించటానికి, ఆయనను వెంబడించటానికి ఈ ఒక్క ఆధారం చాలు. అనేకుల పాపముల నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువు విమోచన క్రయధనముగా మనకు కనిపిస్తున్నారు. విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చి ముందుగా మన కొరకు అర్పణ చెందారు. అలాగే పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో కూడా వ్రాయబడినటువంటి చక్కని మాటలను మీరు చూడండి. 2వ అధ్యాయము, పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు చూడండి. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈరోజు సువార్త ప్రకటనను కూడా చాలామంది అడ్డుకుంటూ ఉంటారు. సువార్త ప్రకటనను మతోన్మాదులు అడ్డుకుంటూ ఉంటారు. వారేమో తమ మతాన్ని ఇతరుల మీదకి ఇష్టానుసారంగా రుద్దుతూ ఉంటారు, బలవంతం చేస్తూ ఉంటారు. ప్రశ్నకు సమాధానం చెప్పలేని వారుగా ఉంటారు. వారిని గూర్చి వారు సమర్థించుకోలేని వారుగా ఉంటారు. అటువంటి విషయాలపైన వారికి అవగాహన లేదు. వారు కలిగి ఉన్నటువంటి విశ్వాసాల మీద వారికి అవగాహన లేదు. కానీ యేసుక్రీస్తు సువార్త ప్రకటనను మాత్రం చాలామంది మతోన్మాదులు అడ్డుకుంటూ ఉంటారు. ప్రియులారా, సువార్త ప్రకటన అంటే ఏమిటనుకుంటున్నారు? విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని ఇచ్చాడనేటువంటి విషయాన్ని ప్రకటించడమే సువార్త ప్రకటన. ఇక్కడ వ్రాయబడింది చూడండి, దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా? పరలోకముందున్న దేవునికి ఈ భూమి మీద ఉన్నటువంటి నరులను అనుసంధానం చేసేటువంటి ఏకైక వ్యక్తి, శక్తి క్రీస్తు యేసు. ఆయనే మార్గం. ఎందుకంటే ఆయనే తన ప్రాణమును విమోచన క్రయధనముగా ఇచ్చాడు. మనలను మన పాపముల నుండి విమోచించటానికి తన ప్రాణాన్ని ఆయనే ఇచ్చాడు. కనుక ఆయనే మార్గం, ఆయనే క్రీస్తు యేసు నరుడు, మధ్యవర్తి. మనం మరలా దేవుణ్ణి చేరుకోవాలంటే, తండ్రి అయిన దేవుని యొద్దకు మనం మరలా వెళ్ళాలి అంటే ప్రభు ఒక్కడే మార్గము. కనుక ఆయనే మధ్యవర్తి, ఆయనే క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. కానీ ఎందరైతే స్వీకరిస్తారో వారే పొందుతారు. ఏ భేదం లేదు ఆయనకి. ప్రాంతీయ భేదం లేదు, పురుష స్త్రీ భేదం లేదు, దాసుడు స్వతంత్రుడు భేదం లేదు, ఏ భేదం లేదు. అందరి కొరకు విమోచన క్రయధనముగా విడిపించటానికి చెల్లించినటువంటి ధనముగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము, అదే సువార్త, దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. ఈ సువార్త ప్రకటనను నమ్మిన వారు, విశ్వసించిన వారు యేసుక్రీస్తు ప్రభు తమ కొరకు చేసిన త్యాగాన్ని గ్రహించి తమ పాపముల నుండి తాము విమోచన పొందాలని, ఆ విమోచన క్రయధనముగా యేసుక్రీస్తు ప్రభువు తన్ను తానే సమర్పించుకొనుటను బట్టి వారు రక్షణలో ప్రవేశిస్తారు. సువార్త ప్రకటన ద్వారా నమ్మిన వారు రక్షణలో ప్రవేశిస్తారు. ప్రియులారా, ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకుంటే రక్షణను మీరు కూడా స్వంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువు మన నిమిత్తము ముందుగానే తన యొక్క ప్రాణమును సమర్పించుకున్నారు. విమోచన క్రయధనమును ముందుగానే తన ప్రాణమును ఇచ్చుట ద్వారా చెల్లించారు. ఒక వస్తువును ముందుగా ధనాన్ని చెల్లించి మనం ఎలాగైతే కొనుక్కుంటున్నామో, మనలను దేవుని కొరకు కొనటానికి, మనలను విమోచిస్తే తప్ప
మనలను ఆయన కొనలేడు గనక తన రక్తం ఇచ్చి మనలను కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి మనలను కొన్నాడు, తాను సంపాదించాడు ఒక సంఘాన్ని. ఆ సంఘంలో మనం ఉండాలి. ముందుగా మన కొరకు ఆయన అర్పణ చెందాడు, ముందుగా తన రక్తాన్ని ఇచ్చాడు, ముందుగా తన ప్రాణాన్ని పెట్టాడు. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఇప్పుడు ఆ విషయాలను మనం చూద్దాం. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం నుండి చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం నుండి, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఏమని రాయబడింది ఇక్కడ? మనం ఇంకా బలహీనులమై ఉండగా, మనలను మనం విడిపించుకోవటానికి మనకు శక్తి లేదు, మనం బలహీనులము. ఏదైనా ఒక గొప్ప వస్తువును మనం కొనుక్కోవాలంటే మన దగ్గర ధనం ఉండాలి, లేక ధనాన్ని చెల్లించడానికి శక్తి ఉండాలి. ఏమీ లేనప్పుడు ఆ గొప్ప వస్తువును, విలువైన వస్తువును మనం సొంతం చేసుకోగలమా? మనము చేసిన మన పాపముల నుండి మనము విముక్తులము కావాలంటే మన దగ్గర ఆ విమోచన క్రయధనం లేదు. ఎందుకంటే మన రక్తాన్ని ఇచ్చినా ఉపయోగం లేదు, మన రక్తాన్ని ఖర్చు చేసినా ఉపయోగం లేదు. ఎందుకంటే పాపాత్ముని రక్తం ఇది. మన రక్తాన్ని మనం ఇస్తే మనం పాపాత్ములము కనుక పాపాత్ముని రక్తముగా పరిగణింపబడుతుంది. ఆ రక్తము సరిపోదు. మనలను విమోచించడానికి పవిత్రుని రక్తం కావాలి, మనలను విమోచించడానికి పవిత్రుని రక్తం కావాలి. కనుక యేసుక్రీస్తు ప్రభు మన కొరకు రక్తమునిచ్చారు, ప్రాణాన్నిచ్చారు. మనం ఇంకా బలహీనులమై ఉండగా యుక్త కాలమున క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాను. సరైన కాలంలో, అంటే మనలను బ్రతికించటానికి మనకు ముందుగా ఆయన ప్రాణాన్ని పెట్టకపోతే, ప్రీపెయిడ్ చేయకపోతే మనం ఎలా రక్షింపబడతాం? మనం చనిపోయిన తర్వాత మన కొరకు ఆయన చనిపోయినా మనకు అవకాశం లేదు. కనుక యుక్త కాలమున అంటే మీకు చక్కగా అర్థం కావాలి. మనకంటే ముందుగా ఆయన తన ప్రాణాన్ని మన కొరకిచ్చాడు, మనకంటే ముందుగా ఆయన తన ప్రాణాన్ని మన కొరకిచ్చాడు. ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. 7వ వాక్యం నుండి, నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. నీతిమంతుని కొరకు ఒకడు చనిపోతే ఒక అర్థం ఉంది, కానీ పాపాత్ముల కొరకు ఆయన చనిపోయాడు. పాపాత్ములను తమ పాపముల నుండి విమోచించటానికి ఆయన చనిపోయాడు. కనుక ఆ మాటలు ఇక్కడ రాయబడ్డాయి. నీతిమంతుల కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. దేవుడు ప్రేమస్వరూపి. మన నిమిత్తము క్రీస్తును ముందుగానే పంపించాడు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మరలా అదే భావాన్ని మనకు నేర్పించేటువంటి మాటలు రాయబడ్డాయి చూడండి. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన, క్రీస్తు ముందుగా మన కొరకు చనిపోయిన. ఇక్కడ పోస్ట్ పెయిడ్ కాదు, ప్రీపెయిడ్. ముందుగానే మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మన బాధ్యత ఏంటి? ముందుగా మన కొరకు ఎంతగా ఆలోచన చేసి తన ప్రాణాన్ని ఇచ్చి మనలను బ్రతికించుట కొరకు ఆయన ప్రణాళికను నెరవేర్చినప్పుడు, రక్షణ మార్గమును మన కళ్ళ ముందు ఉంచినప్పుడు కనీసం ఆ రక్షణ మార్గంలో అడుగు పెట్టడానికి కూడా మనకు బద్ధకమా? ఆ రక్షణ మార్గాన్ని స్వీకరించడానికి కూడా మనకు అవివేకమా? ఆ రక్షణలోనికి ప్రవేశించి క్రీస్తును పోలి నడుచుకోవటానికి కూడా మనకు బుద్ధిహీనత? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. క్రీస్తు మన కొరకు ముందుగానే తన ప్రాణాన్ని ఇచ్చి, ఇదిగో మీ ముందు ఒక చక్కని మార్గము ప్రతిష్ఠించబడినది అని చెబుతున్నప్పుడు ఆ మార్గంలో ప్రవేశించటానికి ఇంకా వెనకాడుతున్నారంటే, అలా వెనుకాడుతున్న వారిని ఏమనాలి చెప్పండి? అలాగని మిమ్మల్ని ముందుగా కష్టపడమన్నాడా? మిమ్మల్ని ముందుగా నమ్మమని ఆ తర్వాత నేను ప్రాణాన్ని ఇస్తానులే అన్నాడా? లేదు, ముందుగా మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆ తర్వాత మనలను తన మార్గంలోనికి రమ్మంటున్నాడు. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపాత్ముల కోసం ఎవరు చనిపోతారండి?
అందరూ తిట్టేవారే, పాపులను అందరూ తిట్టేవారే కదా, దుర్మార్గులను అందరూ దూషించేవారే కదా. కానీ వారి కొరకు చనిపోతారా? వారి కొరకు దెబ్బలు తింటారా? వారి కొరకు నిందలు అనుభవిస్తారా? వారి కొరకు అత్యంత విలువైనటువంటి హోదాను విడిచిపెట్టుకుని వస్తారా? కానీ క్రీస్తు మనందరి నిమిత్తము, మనుషులుగా పాపము జరిగించిన ప్రతి పాపాత్మని నిమిత్తము తన ప్రాణమునిచ్చారు. విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ముందుగానే సమర్పించారు. కనుక మనం రక్షింపబడడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడింది. ఈ అవకాశాన్ని ఏ ఒక్కరు కూడా చేజార్చుకోకూడదు. ఈ ప్రకటనను విని యుక్త కాలమును మీకు చెవిన పడినటువంటి ఈ ప్రకటనను మీరు గ్రహించి చక్కని నిర్ణయం తీసుకుంటే ప్రభువు రాజ్యంలో మీరు కూడా చేర్చబడతారు. ప్రభువు రాజ్యంలో మనమంతా చేర్చబడిన తర్వాత మనం చేయాల్సిందేంటి? మనము కూడా క్రీస్తును పోలి ముందుగా దేవునికి ఇవ్వాలి, ముందుగా దేవుని సేవను జరిగించాలి. ఇప్పుడు క్రీస్తు మన కొరకు ముందుగా తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని రక్షించాడు. రక్షింపబడిన వారందరూ ఏం చేయాలి? వీరు కూడా క్రీస్తును పోలి నడుచుకుంటూ ముందుగా ఆయన నా కోసం ప్రాణం ఇచ్చినప్పుడు నేను కూడా ఆ పరలోకపు ఫలాన్ని ఇంకా పొందక మునిపే ముందుగా నేను దేవుని కొరకు బ్రతకాలి. కొంతమందిలో ఈ అభిప్రాయం ఉంటుంది, దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇచ్చిన తర్వాత, దేవుడు నన్ను పరలోకంలో కూర్చోబెట్టిన తర్వాత దేవుని కోసం ఆలోచిద్దాంలే అని. అప్పుడు నువ్వు ఆలోచించేది ఏముంటుంది? ఇక్కడంతా ప్రీపెయిడ్. నీవు దేవుని కొరకు బ్రతకాలి, ముందుగా దేవుని కొరకు బ్రతకాలి. తరువాత బ్రతకడానికి ఏమీ లేదు. మరణించిన తర్వాత దేవుని కొరకు బ్రతుకుదామంటే ఏమీ లేదు. మరణించిన తర్వాత నీ శవంతో దేవునికి పనేంటి? నీవు బ్రతికుండగానే యుక్త కాలమున నీవు క్రీస్తు కొరకు బ్రతకాలి. యుక్త కాలమున క్రీస్తు సువార్తను అనేకులకు చాటించాలి. యుక్త కాలమున దేవుని కొరకు నిన్ను నీవే సమర్పించుకోవాలి. చూడండి, అదే పత్రిక పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 33వ వాక్యం నుండి జాగ్రత్తగా గమనించండి. ఇది దేవుని మహాజ్ఞానం. గ్రహించిన వారికి అద్భుతమైనటువంటి జ్ఞానము దేవుని వలన అనుగ్రహింపబడుతుంది. జాగ్రత్తగా పరిశీలించండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వాక్యం నుండి, ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. అర్థం చేసుకోగలుగుతున్నారా? దేవుని యొక్క బుద్ధిని, దేవుని యొక్క జ్ఞానమును గ్రహించగలుగుతున్నారా? లోక సంబంధులుగా ప్రకృతికి సంబంధించినటువంటి మాటలను ఇప్పటి వరకు మీరు విన్నారు. ఇప్పుడు దైవ సంబంధమైన మాటలను మీరు వింటున్నారు. జాగ్రత్తగా గ్రహించండి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన గొప్ప న్యాయాధిపతి. ఆయన తీర్పును ఎవరు శోధించలేరు. ఆయన మార్గములెంతో అగమ్యములు, ఎవరు పసిగట్టలేనివి. ఆయన ముందుగా సిద్ధపరిచినటువంటి మార్గములు. ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ముందుగా ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడే, ఇప్పుడు నేను ముందుగా ఆయన కొరకు బ్రతకాలనేటువంటి మనస్సు మీరు గ్రహించగలుగుతున్నారా? ప్రభువు మనస్సు ఎరిగిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి, ఏమని రాయబడింది చూడండి అక్కడ, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ప్రభు మనస్సు మీకు అర్థమైతే ముందుగా ఆయన కొరకు ఇవ్వాలనేటువంటి తపన మీలో ఉంటుంది, ఆ బుద్ధి మీలో ఉంటుంది, ఆ జ్ఞానం మీలో ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనందరి కొరకు ఉన్నతమైన లోకాన్ని సిద్ధం చేసి ఉంచాడు. మనందరినీ తనతో పాటు నివసింప చేయటానికి ఆయన సిద్ధపరిచాడు ఒక మహాలోకాన్ని. మనందరికీ నివాసాలు ఉన్నాయి. తండ్రి యొద్ద మనందరికీ ప్రభువు చేత సిద్ధపరచబడినటువంటి నివాసాలు ఉన్నాయి. వాటిని పొందాలి అంటే, మన సింహాసనమును మనం దక్కించుకోవాలంటే, మన నీతి కిరీటమును మనము దక్కించుకోవాలంటే ముందుగా ఆయనకి ఇవ్వాలి, ముందుగా ఆయన సేవ జరిగించాలి. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? ఆయన మూలమునను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నది యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. అంతా ఆయనదే. సర్వము ఆయన సంకల్పము చొప్పున జరుగుచున్నది. ఈ సర్వములో నేనున్నాను, నీవున్నావు. ఈరోజు మనం దేవుని కొరకు బ్రతికితే గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందుతాం. అంతా ఆయనదే. ఇచ్చినది ఆయనే, మనకిచ్చింది ఆయనే. ఈ శరీరాన్ని ఇచ్చింది ఆయనే. మన చుట్టూ
ఏదో కొద్దిపాటి ధనం మనతో పాటు ఉందంటే అది ఆయనదే, ఏదో కొద్దిపాటి ఆస్తి మనతో పాటు ఉందంటే ఆయనదే. ఆయన చిత్తానుసారంగా బ్రతకగలుగుతున్నావా? కాలం ఆయనది, జీవితం ఆయనది, నీకున్నదంతా ఆయనది. మరి ఆయనకు నీవేం చేయగలుగుతున్నావు? ఆయన నిమిత్తం ఎలా ఆలోచించగలుగుతున్నావు? ముందుగా ప్రభువుకిచ్చి, ముందుగా ప్రభువు నిమిత్తం బ్రతికి గొప్ప ప్రతిఫలాన్ని దేవుని యొద్ద నుండి పొందాలనేటువంటి భావన నీలో లేదా? అయితే నీకు ప్రభువు ముందుగా నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను రక్షించాడనేటువంటి విషయం అర్థం కాలేదన్నమాట. ఆ విషయం అర్థమైతే ఇప్పుడు ప్రభువు కొరకు నీవు ముందుగా బ్రతకాలనేటువంటి విషయం కూడా నీకు అర్థమవుతుంది. ఇదంతా ప్రీపెయిడ్, ముందుగా చెల్లింపు జరగాలి, ముందస్తు చెల్లింపులు. లోకంలో ఎన్నో విషయాలలో ముందస్తు చెల్లింపు జరిగితే గాని నీవు వస్తువులను పొందటం లేదు. ముందస్తుగా పన్నులు కూడా చెల్లిస్తున్నారు, అడ్వాన్స్డ్ ట్యాక్స్ అంటారు, ముందుగా పన్ను చెల్లించేస్తారు. ఎన్నో విషయాలలో ముందస్తు చెల్లింపులు మనకు కనిపిస్తున్నప్పుడు, ఇవన్నీ ఒక ఉదాహరణగా మనకు నేర్పిస్తున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రాణము మన కొరకు పెట్టబడింది, ఆయన రక్తము మన నిమిత్తము చిందింపబడినది, ఆయన విమోచన క్రయధనముగా నా పాపము నుండి నన్ను విడిపించారు, ముందుగా నా కొరకు ఆయన ప్రాణం పెట్టి నన్ను బ్రతికించారు అనే విషయం మనం అర్థం చేసుకోగలిగితే రక్షణలో ప్రవేశిస్తాం. రక్షణలో ప్రవేశించిన పిదప మనము ముందుగా దేవుని కొరకు బ్రతికి నిత్యత్వపు ఫలాన్ని కూడా మనం పొందుతాం. మంచి నిర్ణయాలు తీసుకుంటారని, మీరందరూ కూడా బాగుపడతారని, మీరందరూ కూడా మేలైన దానిని చివరకు లాభముగా స్వీకరిస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ, అలా స్వీకరించాలంటే తగు నిర్ణయాలతో ఇప్పుడే దేవుని కొరకు బ్రతుకుతారని నేను కోరుకుంటూ ఈ సందేశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఈ ఉన్నతమైన పాఠ్యాంశం కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ ఆలోచన ఎరిగి మీ కొరకు బ్రతుకుతూ తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో మా నిమిత్తం మీరు వ్రాయించినటువంటి సమస్తమైన విషయముల యొక్క జ్ఞానమును, బుద్ధిని మేము సంపాదించుకుంటూ ముందుగా మా కొరకు ప్రభువు చేసిన త్యాగమును బట్టి మేము రక్షింపబడుతూ మీ మార్గంలో కొనసాగుతూ ముందుగా మీకిచ్చి ప్రతిఫలం పొందగలిగేటువంటి గొప్ప నిర్ణయాలు తీసుకోగలుగుటకు, మీ మనస్సును గ్రహించగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి మేమంతా నిత్యత్వపు ఫలాన్ని పొందు నిమిత్తము అర్హులుగా ఎంచబడు నిమిత్తము నైనా తగిన నిర్ణయాలతో మీ కొరకు పనిచేయులాగున సహాయము చేయమని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.